పాకిస్తాన్ బుధవారం ఫిబ్రవరి 18, 2026న జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ ఏ మ్యాచ్లో నమీబియాపై ఒక కీలక విజయాన్ని సాధించింది. శ్రీలంకలోని కొలంబో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. చివరికి నమీబియాను ఓడించి గెలుపొందింది. పాకిస్తాన్ టోర్నమెంట్లో సూపర్ 8 దశకు చేరుకోవడానికి ఈ గెలుపు చాలా కీలకం. ముఖ్యంగా అంతకుముందు భారత్తో జరిగిన మ్యాచ్లో 61 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన తర్వాత ఈ విజయం వారికి చాలా అవసరం. మరోవైపు నమీబియా ఈ టోర్నమెంట్లో ఇప్పటికే వరుసగా 3 ఓటములను చవిచూసింది. అందుకే ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. వారి టీ20 ప్రపంచకప్ ప్రయాణంపై దీని ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. కొలంబోలో వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. మొదట్లో వర్షం వల్ల ఆట ఆగిపోతుందేమోనని ఆందోళన కూడా నెలకొంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్కు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సాహిబ్జాదా ఫర్హాన్ సంచలన ప్రదర్శనతో ముందుండి నడిపించాడు. కేవలం 57 బంతుల్లోనే అజేయ శతకం బాది రికార్డులకెక్కాడు. ఈ అద్భుతమైన శతకం ఫర్హాన్కు ఇదే తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. టీ20 ప్రపంచకప్లో అహ్మద్ షెహజాద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో పాకిస్తాన్ బ్యాట్స్మెన్గా అతను నిలిచాడు. 11 బౌండరీలు, 4 సిక్సర్లతో కళకళలాడిన ఫర్హాన్ ఇన్నింగ్స్ దూకుడుగా ఆడుతూనే నిగ్రహాన్ని ప్రదర్శించిన బ్యాటింగ్కు నిదర్శనం. కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాతో 23 బంతుల్లో 38 పరుగులు, కలిసి 67 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్తో కలిసి అజేయంగా 81 పరుగుల భాగస్వామ్యం కూడా అందించాడు. షాదాబ్ ఖాన్ 22 బంతుల్లో 36 పరుగులతో నాటౌట్గా నిలిచి ఇన్నింగ్స్కు మెరుపు ముగింపునిచ్చాడు. చివరి ఓవర్లో 2 సిక్సర్లు కూడా బాదాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ ప్రారంభంలోనే సైమ్ అయూబ్ 14 పరుగులకే అవుట్ అవ్వగా, జనవరి 2026లో శ్రీలంకపై టీ20 అరంగేట్రం చేసిన ఖ్వాజా నఫాయ్ కూడా 14వ ఓవర్లో 5 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ వికెట్లు పడిపోయినప్పటికీ నిలకడైన భాగస్వామ్యాలు, ధనాదన్ బ్యాటింగ్తో పాకిస్తాన్ భారీ స్కోరు సాధించింది. నమీబియా ముందు 200 పరుగుల ఛాలెంజింగ్ టార్గెట్ను ఉంచింది. టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేయాలన్న పాకిస్తాన్ నిర్ణయం వారికి బాగా కలిసొచ్చింది. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లోని పరిస్థితులను తమ బ్యాట్స్మెన్ చక్కగా ఉపయోగించుకున్నారు. నమీబియా చేజింగ్లో లారెన్స్ స్టీన్కాంప్, జాన్ ఫ్రైలింగ్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. స్టీన్కాంప్ బరిలోకి దిగగానే తన దూకుడు చూపించి ఇన్నింగ్స్ ఆరంభంలోనే నేరుగా ఒక సిక్సర్ బాదాడు. అయితే పాకిస్తాన్ బౌలర్లు వెంటనే ఒత్తిడి పెంచడంతో నమీబియా జట్టు ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. ఈ కీలక మ్యాచ్లో షాహీన్ షా ఆఫ్రిది స్థానంలో వచ్చిన ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ సల్మాన్ మీర్జా చేజింగ్లో ఒక కీలక వికెట్ పడగొట్టాడు. నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ కూడా అవుటయ్యాడు. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జట్టు 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పాకిస్తాన్ విషయానికి వస్తే షదాబ్ ఖాన్ లాంటి ఆటగాళ్ల ప్రదర్శనలు చాలా కీలకంగా మారాయి. ఇతను అద్భుతమైన ఆల్రౌండర్, టీ20లకు వైస్ కెప్టెన్ కూడా. ఇటీవలే ఇస్లామాబాద్ యునైటెడ్కు కెప్టెన్గా వ్యవహరించి 2024లో రికార్డు స్థాయిలో మూడోసారి పాకిస్తాన్ సూపర్ లీగ్ టైటిల్ను గెలిపించాడు. ఇది అతని నాయకత్వ లక్షణాలను, ఆల్రౌండర్ సత్తాను స్పష్టంగా చాటి చెప్పింది. ఇక నమీబియా జట్టు విషయానికి వస్తే 2026 టీ20 ప్రపంచకప్కు వాళ్ల స్క్వాడ్లో జాన్ ఫ్రైలింగ్ లాంటి కీలక ప్లేయర్లు ఉన్నారు. ఇతను ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్, అలాగే లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. లారెన్స్ స్టీన్కాంప్ కూడా ఉన్నాడు. ఈయన కుడి చేతి వాటం టాప్ ఆర్డర్ బ్యాటర్, ఆఫ్ స్పిన్నర్. 2025 సెప్టెంబర్లో టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఎంత ఉత్కంఠ భరితమైనదో, ఎంత ప్రతిష్టాత్మకమైనదో చూపించింది. ఎందుకంటే ఈ ప్రపంచ స్థాయి టోర్నమెంట్లో ముందుకు వెళ్లాలనుకునే ప్రతి జట్టుకు ప్రతి ఆట చాలా కీలకం.